హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ యొక్క కొంప కొల్లేరవుతుందా, మరి అలాగే పోర్ట్ఫోలియో పులిహార అవుతుందా, సో అప్డేట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ మార్కెట్లో మూమెంట్ ఏంటి, ఈరోజు ఫాల్ డౌన్స్కి కారణం ఏంటి, ఈరోజు చినిగి చిత్రాణం అయ్యేదే కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆపిందనమాట. సో కాబట్టి ఓవరాల్గా ఫర్దర్గా ఏం జరగబోతుంది, సో లైవ్లో యూఎస్ మార్కెట్లు ఎలా రియాక్ట్ అవుతున్నాయి, సో అలాగే మన ఇండివిజువల్గా మన చార్ట్లో ఏం జరుగుతుంది అనేది సో నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో చూద్దాం. అలాగే రైల్వే స్టాక్స్కి సంబంధించి గుడ్ న్యూస్, అవి పెరగబోతున్నాయా, సో అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎస్ బ్యాంక్లో హ్యూజ్ ఫాల్కి కారణం ఏంటి, సో అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన న్యూస్ అప్డేటు, సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూద్దాం. అదానీ గ్రీన్ అలాగే అదానీ స్టాక్స్ అన్నీ కూడా ర్యాలీ అవ్వడానికి కారణాలు ఏంటి, ఇట్లాంటి విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో అట్లాగే ఏంటంటే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని మన ఛానల్ని సో సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 3-4 వీడియోస్ మీరు వెనక్కి వెళ్ళి చూస్తే నచ్చి మీ అంతా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, యుఎస్ మార్కెట్లో సో నాస్డాక్ యొక్క చార్ట్ చూస్తున్నాం లైవ్. సో నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మన ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్ ఎంత అంటే 8:40 అయ్యింది. సో అక్కడ మనకి న్యూట్రల్గా ఉంది కదా మార్కెట్. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ హ్యూజ్ బయింగ్ ఇంట్రెస్ట్, అట్లా అని సెల్లింగ్ కూడా లేదు, అంటే ఎప్పటికీ లేదు. సో మేబీ దాని తర్వాత వరుసలో సడన్గా రావచ్చు కదా మూమెంట్, అది రన్నింగ్లో చూస్తే తెలుస్తుంది అనమాట ఎప్పుడు మూమెంట్ స్టార్ట్ అవుతుంది అనేది. సెల్ అయినాక ఎవరికైనా తెలుస్తుంది, కానీ ఆ మూమెంట్ స్టార్ట్ అయ్యే ముందే ఏంటంటే ఐడెంటిఫై చేయొచ్చు రన్నింగ్లో చూస్తే. రన్నింగ్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అట్లాగే ఏంటంటే యుఎస్ మార్కెట్కి సంబంధించి హ్యూజ్ గ్యాప్ ఉంది. సో మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ 15,587, 15,445 నుంచి సడన్గా ఏంటంటే జంప్ అయింది కదా. సో అందువల్ల ఏంటంటే యుఎస్కి సంబంధించిన జీడిపి నెంబర్స్ 29th వస్తున్నట్లున్నాయి. సో ఈ లోపు ఏంటంటే దే విల్ ట్రై టు సో మూవ్ డౌన్వర్డ్. సో నేను గ్యాప్ ఫిల్ చేస్తారు అని చెప్పట్లేదు, కానీ ఏంటంటే కాస్త రీట్రేస్మెంట్ వచ్చే అవకాశాన్ని మనం కొట్టిపారేయలేము. కానీ ఏంటంటే సో అది రన్నింగ్లో చూసుకోవాలి అక్కడ యుఎస్ మార్కెట్లు. సరే, దాని గురించి మనం చెప్పుకున్నాం. సో దాని ఇంపాక్ట్ మన మార్కెట్ వరకు మనం ట్రీట్ చేయడం వరకే, అంతేగాని యుఎస్లో మనం ట్రేడ్ చేయడానికి వీఆర్ నాట్ అలౌడ్ కదా, అదనమాట. కాబట్టి ఈ గ్యాప్ మిడిల్లోకి అంటే ఈ ఏరియా దగ్గర రీట్రేస్మెంట్ 15,748 దాకా రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. మేబీ ఈరోజు అటువైపు స్టార్ట్ చేస్తారా లేదా అనేది ఇంకొక మనం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ యుఎస్ మార్కెట్ చూస్తే అర్థమైపోతుంది. సరే, దాని ఇంపాక్ట్ ఎలా ఉంది, మన ఇండివిజువల్గా మన చార్ట్ ఏం చెప్తుంది అనేది చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మనం నిఫ్టీ గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి. సో నిఫ్టీ గురించి మాట్లాడాలి అంటే ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే సో డే ఓపెన్ లో అట్లాగే ఏంటంటే సో నార్మల్ కండిషన్స్లో అయితే కనుక ఫుల్ క్యాండిల్ పడేదే, కానీ ఏంటంటే సో మార్కెట్లో ఏంటంటే దమ్ము సరిపోలేదు. సో హెచ్డిఎఫ్సి బ్యాంకే నిఫ్టీని సో ఘోరంగా ఇవాళ పడిపోకుండా కాపాడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రీ మార్కెట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో రిలీజ్ చేసిన బై ఆర్డర్సే నిలబడ్డాయి. సో మీకు రన్నింగ్లో కూడా అప్డేట్ ఇచ్చాను కదా, హార్డ్లీ 1435 కోసం ట్రై చేస్తుంది. సో ఎంత 1434.85 అంటే దగ్గరగా వెళ్ళింది మనం అనుకున్న దగ్గరికి. సో కాకపోతే ఏంటంటే లాస్ట్లో ఏంటంటే సివియర్గా సెల్ ఆఫ్ దాంట్లో కూడా వచ్చింది. అయితే సో డే లో అంత బలంగా ఫామ్ అయింది, అంత బలమైన క్యాండిల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఫామ్ అయినప్పుడు నిఫ్టీ షార్ట్కి వెళ్ళడం ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో రిస్క్ అనేది మనం ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చాను. సో మీరు చూసే ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, మా టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చాను, మీరు చూసే ఉంటారు. ఇట్లాంటి అప్డేట్స్ కావాలి అని అంటే మీరు చూస్తున్న వీడియో కింద సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, టెలిగ్రామ్ లింకు. సో దీని ద్వారానే జాయిన్ అవ్వండి. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, జాగ్రత్త. ఈ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సరే, యుఎస్ మార్కెట్లో రెడ్ ఉంటుందా గ్రీన్ ఉంటుందా, సో అది పక్కన పెట్టండి. ఇండివిజువల్గా ఏంటంటే రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనే దాన్ని బట్టి, అంటే గిఫ్ట్ నిఫ్టీని బట్టి ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది గెస్ చేయొచ్చు. కానీ మీరు లాస్ట్ 10 ట్రేడింగ్ సెషన్ చూస్తే గిఫ్ట్ నిఫ్టీని కూడా నిఫ్టీ ఫాలో అవ్వలేదు, అవ్వాలనే రూల్ కూడా లేదు. ఎందుకంటే ప్రీ మార్కెట్లో ఉన్న బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ని బేస్ చేసుకొని మార్కెట్ ఓపెన్ అవుతుంది, అంతేగాని గిఫ్ట్ నిఫ్టీని బట్టి కాదు. కాకపోతే గిఫ్ట్ నిఫ్టీని బట్టి ప్రీ మార్కెట్లో బై ఆర్డర్లు సెల్ ఆర్డర్లు ఆర్బిట్రేజ్ గెయిన్స్ కోసం ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ అలా ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. కాబట్టి అందుకని మార్కెట్ ఓపెనింగ్ అనేది గిఫ్ట్ నిఫ్టీకి తగ్గట్టుగా నిఫ్టీ ఫ్యూచరు, సో ఆ నిఫ్టీ ఫ్యూచర్ ప్రీమియం గ్యాప్తో నిఫ్టీ అనేది ఓపెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
నేను ఇప్పుడు చెప్పిన లైన్ అర్థం కాకపోయినా కూడా ఇబ్బంది పడద్దు, ఎందుకంటే భవిష్యత్తులో వెబినార్స్లో ఎట్లాంటివి చెప్తాను నేను. సో బిగినర్కి అర్థం కాకపోవచ్చు, కానీ చాలామందికి నేను చెప్పిన పాయింట్స్ అర్థమైనవి. అర్థం కాని వాళ్ళకు కూడా భవిష్యత్తులో అర్థం అవుతాయి, అర్థమైన వాళ్ళకైతే కనుక ఇట్స్ ఓకే. సో అయితే ఏంటంటే రేపు ఇనీషియల్గా మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది కదా మనకు కావాల్సింది. సో ఓపెనింగ్ మన చేతుల్లో లేనప్పుడు ఎక్కడ ఓపెన్ అయితే మనకేంటి, కానీ ఓపెన్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మూమెంట్ చూసి మార్కెట్ ఎటువైపు వెళ్తుందో ఐడియా వేసుకొని దాన్ని బట్టి ట్రేడ్ ప్లాన్ అనేది మనం ప్లాన్ చేద్దాం. సో ఈరోజు కిందకి వెళ్తుంది అనేది మనకు అర్థమైనా కూడా సో మీకు హెవీ వోల్టాలిటీ ఉంటుంది, డే లో కట్ అయినప్పుడల్లా బయింగ్ వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. హెచ్డిఎఫ్సి బ్యాంకు దానికి కారణం, ప్రధానమైన కారణం ఏంటంటే చూడండి, నిఫ్టీలో మోస్ట్ వెయిటెడ్ స్టాక్ ఏంటి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు. సో కదా, కానీ రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐసిఐసి వీటిలో ఏంటంటే మూమెంట్ కిందకే లాగుతూ ఉంది. కానీ సో ఇండివిజువల్గా కింగ్ కదా అది హెచ్డిఎఫ్సి బ్యాంకు, చీమల్లో రాణి చీమ ఎట్లాగో సో మనకి ఇండివిజువల్గా సో నిఫ్టీకి బలం అనమాట. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకుని మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో రాణి చీమ కానీ రాణి చెద కానీ ఎట్లాంటివి ఏంటంటే వాటిని ప్రొటెక్ట్ చేస్తాయి రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా. ఎవరన్నా డ్యామేజ్ చేస్తున్నప్పుడు మీరు చూడండి రాణి చీమని కాపాడుకుంటా వెళ్తాయి అనమాట. అట్లాగేంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి అగైనెస్ట్గా నాకు వెళ్ళే ఉద్దేశం లేక షార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేదు. మరి బై ఎందుకు ఇవ్వలేదు అని అంటే రిమైనింగ్ కిందకి లాగుతున్నాయి కదా. ఒకళ్ళు ఏదో మంచి పని చేద్దాం అనుకుంటూ ఉంటారు, లేదా మీరే లైఫ్లో మంచి డెసిషన్ తీసుకుందాం అనుకుంటారు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో, కానీ మీరు 10 మందిని అడుగుతారు, వాళ్ళు ఏమో చెడగొడతారు, వెనక్కి లాగుతారు, కొలాప్స్. పెట్టుకోవడం ఏంటంటే ఏదైనా అప్ డౌన్ అవ్వగానే మీకు భయపడి ఏంటంటే వాళ్ళు చెప్పారు ఇది చెప్పారు కదా నేను వినలేదు అనుకుంటారు, కానీ యాక్చువల్గా లైఫ్ అంటే అలాగే ఉంటుంది అనేది మనం అనుకోము, అదనమాట కదా. అట్లాగే ఇక్కడ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకవైపు గుంజుతున్నప్పుడు మనం డేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు కూడా వోల్టాలిటీ మీరు కూడా క్లియర్ కట్గా చూశారు. ఆ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనుక ఈ రోజు కనుక సో న్యూట్రల్గా ఉన్నా కూడా అలా క్యాండిల్ పడకుండా సో న్యూట్రల్గా ఉంటుంది అనే నాకు ఏమాత్రం క్లూ ఉన్నా కూడా చార్ట్లో మనం కొడితే గోడకు పెడకతుక్కున్నట్టు అతుక్కునేది ఏంటిది నిఫ్టీ కొడితే అక్కడ ఇక్కడ కాదు 21,919 21,887కి వెళ్ళిపోయేది డౌన్ సైడ్, అర్థమవుతుందా. సో కిందకి అలా పాతాలను అలా పొరలోకి వెళ్ళి పలకరించి వచ్చేది, అర్థమవుతుందా. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంకు అడ్డుకట్ట వేసింది. మరి రేపు ఏంటి అని అంటే రేపు కూడా నేను ఏంటంటే డౌన్ సైడే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఓపెనింగ్ కాదు. ఓపెనింగ్ ఎక్కడన్నా ఓపెన్ అవ్వనండి, కానీ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అంటే మీరు ఈ వీడియో చూసి వెళ్ళిపోవడం అని కాదు. సో అక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇనీషియల్ మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఎలక్షన్స్ రాబోతున్నాయి, మార్కెట్ యొక్క వాల్యుయేషన్స్ చూస్తేనేమో హైయర్ లెవెల్లో ఉన్నాయి, అంటే కాస్ట్ టు కాస్ట్ ఉన్నా కూడా మార్కెట్లో ఏంటంటే డీసెంట్ కరెక్షన్స్ అనేవి రావట్లేదు. రీసెంట్గా కాదు, మనకు ఆ డీసెంట్ కరెక్షన్స్ వచ్చి సో మనకి సంవత్సరాలే గడిచిపోయినాయి. 20-25% అనేది ఇయర్లో 1-2 టైమ్స్ అనేది జనరల్గా నిఫ్టీ చూసేది, అట్లాంటిది రీసెంట్ ఇయర్స్లో లేదు కదా. 20-25% కరెక్షన్ ఎక్కడ చూసాం మనం, డీసెంట్ కరెక్షన్స్ రావట్లేదు. కాబట్టి ఏంటంటే సో మనం డేర్గా కిందకి వెళ్ళకూడదు, అలాగే పైకి వెళ్ళకూడదు. సో ఎందుకంటే మార్కెట్ వాల్యుయేషన్స్ ఉన్నాయి. అలాగే ఎలక్షన్ ఇయర్లో నార్మల్ ఇయర్స్ కన్నా కూడా జనరల్ ఎలక్షన్స్ ఉన్న ఇయర్స్ మీరు తీసుకుంటే 20% ఎక్స్ట్రా వోల్టాలిటీ. స్టాక్ మార్కెట్ అంటేనే వోల్టాలిటీ దాని సహజ లక్షణం, అట్లాంటిది 20% మనకి ఎక్స్ట్రా అనమాట. సో చీజు బటరు రాసినట్లు అనమాట దోశ మీద, హరిదోశలో వేస్తారు కదా అట్లా. సో అట్లా ఏంటంటే మనకి ఇక్కడ థింగ్ ఏంటంటే మనం ఇంట్రాడేలో మనం రన్నింగ్ మూమెంట్ చూసుకొని ఇనీషియల్ 20 మినిట్స్ అబ్జర్వ్ చేసి నేను ఇస్తాను మెసేజ్. ఇప్పుడు చెప్పిన వీడియోని బట్టి ఎప్పుడు వెళ్ళొద్దు, ఇక్కడే కాదు మీరు ఏ సోషల్ మీడియా ఏ ఛానల్లో చూసినా ఏ టీవీ ఛానల్లో చూసినా మీరు ఇంట్రాడే చేసేటప్పుడు రన్నింగే. మీలో ఎక్స్పీరియన్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, సోషల్ మీడియా చూసి వాళ్ళు చెప్పిన సపోర్ట్ రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజెస్ లేదా ఇండికేటర్ వాటిని బట్టి మీరు ట్రేడ్ చేస్తూ ఉంటారా ఇంట్రాడే చేసేవాళ్ళు, లేకపోతే రన్నింగ్ మూమెంట్ చూస్తారా అంటే సో మీలో చాలామంది చెప్పే సమాధానం ఏంటంటే రన్నింగ్ మూమెంట్ కదా. సో కానీ రన్నింగ్ మూమెంట్లో మనకి ఏ సోషల్ మీడియా సపోర్ట్ చేయదు కదా, కానీ మనం అట్లా కాదు, అర్థమవుతుంది. నేను అవైలబిలిటీ ఉంటే నా వ్యూ అనేది ఖచ్చితంగా ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట, వ్యూ అనేది. అలాగే ఏదైనా నేను ట్రేడ్ వ్యూలో మాట్లాడినా కూడా స్టాప్ లాస్ అలాగే టార్గెట్ అనేది మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య 1-2 సార్లు మర్చిపోయినట్లున్నాను డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడేటప్పుడు అట్లా. సో అవి మాట్లాడకుండా నేను డైరెక్ట్గా ఇస్తాను. క్లియర్ కట్గా నాకు క్లియర్గా ఉంది అంటే మాత్రం మీకు మెసేజ్ ద్వారా అప్డేట్ చేస్తాను, ఎంట్రీ ఇది స్టాప్ లాస్ ఇది ఇట్లా అని వ్యూ అనేది పోస్ట్ చేస్తాను, అర్థమవుతుంది. అలా కానప్పుడు ఏంటంటే ఎక్స్పీరియన్స్ పీపుల్ డౌన్ సైడ్ ట్రేడ్ చేసుకోవాలా అప్ సైడ్ ట్రేడ్ చేసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను. అంటే మీరు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళకుండా చేయడానికి నేను గైడెన్స్ ఇస్తాను. అట్లాంటప్పుడు స్టాప్ లాస్ అవి మెన్షన్ చేయను, బిగినర్స్ వాటి జోలికి వెళ్ళొద్దు, అర్థమవుతుందా, అదనమాట. సో కాబట్టి సో ఇనీషియల్ మూవ్మెంట్స్ చూద్దాం. నేనైతే కనుక మార్కెట్ సో ఓవరాల్గా కిందకి వెళ్తుందని నేను అనుకుంటున్నాను.
సో అలా అని పైకి వెళ్ళడానికి మనం కొట్టి పారేయలేము. ఎందుకనంటే చెప్పా కదా ఎలక్షన్ ముందు వోల్టాలిటీ. సో చెప్పా కదా మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఏంటంటే మంత్రి లేడు, అటోడికి ఇటోడికి రాజు ఉంది. ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు వేసుకోవడమే. మార్కెట్ కూడా అంతే, ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు వేస్తూ ఉంటుంది. ఏ అడుగు ఎటు పడుతుందో తెలియదు. కాబట్టి ఏంటంటే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలోనే పొజిషన్ని క్లోజ్ చేసుకునే ప్రయత్నం అనేది చేద్దాము. అర్థమవుతుందా? అలా ప్లాన్ చేసుకోవడం అనేది ఇప్పుడున్న మూమెంట్కి కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. మీరు ఎలా భావిస్తే అలా వెళ్ళిపోండి. చూడండి ఫ్రెండ్స్, ఎస్ బ్యాంక్ 2 ట్రేడింగ్ సెషన్స్లో 7% పడిపోయింది. సో ఎందుకంటే కారణం ఈ గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు ఏంటంటే దాన్ని డౌన్గ్రేడ్ చేశారనమాట. దానితో అది పడిపోయింది. గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు కాదు, మనం 2-3 డేస్ బ్యాక్ మనం కూడా మాట్లాడాము ఎస్ బ్యాంక్ జోలికి వెళ్ళబాకండి అని. నా వ్యూ అంటే మీకు ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను. అర్థమైంది కదా? అదనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే నిఫ్టీకి ఈరోజు సపోర్ట్ చేసిన స్టాక్స్ అదానీ గ్రూప్ స్టాక్స్ అని చెప్పచ్చు. సో అదానీ పోర్ట్ హెవీ వెయిటెడ్ కదా, సో సపోర్ట్ చేసింది. అట్లాగే ఇండివిజువల్గా అదానీ గ్రూప్లో మనకు అదానీ గ్రీన్లో మంచి ర్యాలీ అనేది వచ్చింది. ఎందుకనంటే మన గవర్నమెంట్ కూడా ఈ క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ వైపు సపోర్ట్ చేస్తున్నారు కదా. సో ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ స్కీముల ద్వారా కానీ ఇట్లా వెళ్తున్నారు కదా. అలాగే ఫ్యూచర్ అంతా కూడా గ్రీన్ ఎనర్జీ, లేకపోతే ఈ సృష్టిలో మనిషి అనేవాడు అంతమైపోతాడు. మీ అందరికీ తెలుసు కదా. సో మీరులో చాలామంది తెలిసే ఉంటుంది. అంటే మనుషులు భూమి మీద రాకముందే చెట్లు పర్వతాలు అట్లాంటివి చాలా ఉన్నాయి. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భూమి ఉంది మనకన్నా ముందు. సో దాని తర్వాత మనుషులు క్రియేట్ అయ్యారు. రిలీజియన్స్ కన్నా ముందు కూడా మనుషులు ఉన్నారు. దాని తర్వాత పీపుల్ ఏంటంటే ఎర్త్ అలా డివైడ్ చేస్తున్నారు అనమాట. ఇదని అదని ఇదని వీడని ఇది ఫాలో అవుతాను అది ఫాలో అవుతానని చెప్పి దెన్ ఆఫ్టర్ క్రియేటెడ్ ద రిలీజియన్స్ అట్లా. కానీ జనరల్గా ఏంటంటే ఎర్త్ అనేది సేమ్, హ్యూమానిటీ అనేది సేమ్. సో అందువల్లే వీ లవ్ ఆల్. సో కాబట్టి సో అదానీ గ్రీన్ అనేది ర్యాలీ అని చెప్పచ్చు. అలాగే అదానీ పోర్ట్స్లో ర్యాలీ అనేది సో నిఫ్టీకి ఘోరంగా పడిపోకుండా ఇవి కాపాడబడ్డాయి. అవి కూడా తిరగమాతేస్తే రేపొద్దున మనం డౌన్ సైడ్ ట్రేడింగ్ అనేది అగ్రెసివ్గా మనీ మేనేజ్మెంట్ తీసుకొని అగ్రెసివ్గా ప్లాన్ చేసుకునే అవకాశాలు రేపు టెలిగ్రామ్ గ్రూప్లో మీరు బుల్లితెర మీద చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్. సో రిలయన్స్ ఇండస్ట్రీ కంపెనీ ఏంటంటే ప్లాన్ టు ఎస్టాబ్లిష్ ఓవర్ 50 బయోగ్యాస్ ప్లాంట్స్. సో చూడండి, రెన్యూవబుల్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, ఇట్లా అంటే ప్రకృతి నుంచి వచ్చే ఎనర్జీ వైపు పీపుల్ వెళ్తున్నారు. చెప్పాక మా గవర్నమెంట్ కూడా అటే ఫోకస్ చేస్తున్నారు. వరల్డ్ అటువైపు ఫోకస్ చేయక తప్పదనమాట. సో దానికి తగ్గట్టుగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆ రెన్యూవబుల్ ఎనర్జీ ఇనిషియేటివ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ న్యూస్ అప్డేట్లో మనం చూడొచ్చు. అది రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్. పాజిటివ్ అనగానే దాన్ని వెళ్ళి బై చేయమని కాదు. సో చాలామంది తమిళలో హెడ్డింగ్లు చూసి ఇంకా సెల్లు బై ఇంకంతే, ఇంకంతకంటే ఏం లేదు. ఒకప్పుడు మన చిన్నప్పుడు చిత్రలహరి చూసే ఓపిక ఉండేదన్నమాట. అంటే అప్పటిదాకా వెయిట్ చేసి ఆ వచ్చే 10 సాంగ్లు అరగంట కోసం చూసేవాడు. అర్థమవుతుందా? చిన్నప్పుడు వచ్చాయి కదా 1990s వాళ్ళకి తెలుసు మీ అందరికీ. మనం టీవీలో సండే వచ్చే మూవీ కోసం మనం వెయిట్ చేయటం, సీరియల్స్, మర్యాదరామన్న కథలు, మీట్ మిస్టర్ ఆంజనేయులు, తెలుసు కదా ఇవన్నీ. సో దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇన్ని వెబ్ సిరీస్లు, నెట్ఫ్లిక్స్, ఆఫ్లిక్స్, ఈఫ్లిక్స్ అన్నీ చేతిలో ఉన్నా కూడా చిరాకు దబ్బుతుంది. అవునా కాదా? అవును. సో ఇంతకీ ఏంటంటే మనం చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ యొక్క స్టెప్స్ చాలా బాగున్నాయి అని చెప్పి చెప్పచ్చు. ఫ్యూచర్ని ఊహించేసి వాళ్ళు అటువైపు వెళ్తున్నారు. ఈ ప్రకృతి ద్వారా అంటే న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా క్రియేట్ చేసుకో తప్పదనమాట. భవిష్యత్తు తరానికి ఇది తప్పదు. చూడండి, అలాగే రైల్వే స్టాక్స్ ఇన్ ఫోకస్. సో మోడీ గారు ఇనాగ్రేట్ రైల్వే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఇది 41,000 crores వర్త్ 2,000 రైల్వే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. కానీ రైల్వే మీద ఫోకస్ చేస్తుంది ఈ గవర్నమెంట్ అనేది చాలామందికి తెలుసు. అందుకని ఇలాంటి సమయంలో ఆ స్టాక్స్ మీదకి సోషల్ మీడియా వెళ్తుంది. కానీ ఇండివిజువల్గా రీటైల్ పీపుల్ కూడా అగ్రెసివ్గా వాటి మీదకే వెళ్తారు. అందుకే బోర్లా పడతారు. అవి మంచియే, కానీ టీవీలో న్యూస్ అప్డేట్లు వస్తున్నప్పుడు ఏంటంటే ఓవర్ వాల్యుయేషన్స్లో నడుస్తుంటాయి. అప్పుడు పోయి మనం కొనుక్కోకూడదు, అంతే కదా. సో కాకపోతే స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీపుల్ దాన్ని డిఫరెంట్గా చూస్తారు. నార్మల్ మార్కెట్ లాగా చూస్తే అదే తెలుస్తుంది. లారీ స్ట్రైక్ అనగానే సో మనకి పెట్రోల్ ధరలు పెరగటం, అలాగే ఉల్లిపాయ ధరలు, నిత్యావసర ధరలు ముందే పెరిగి కూర్చుంటాయి. మీకు తెలుసు కదా, న్యూస్ అప్డేట్స్ వస్తుంటే అక్కడ ముందే ఇక్కడ అవుతుంది అనమాట. చూసే ఉంటారు మీకు ఇట్లాంటివి. అలాగే బర్డ్ ఫ్లూ అనగానే చికెన్ రేట్లు చూసారు. ఒక్కడే 2 రోజుల్లో మన 240 తెచ్చుకునేవాడిని నేను. ఇప్పుడు నేను తెచ్చుకోలేదు లేవాడ, మామూలుగా 300 ఉన్నట్టుంది కదా. సో అదనమాట. సో కాబట్టి ఏంటంటే అలా మీరు న్యూస్ అప్డేట్స్ని బేస్ చేసుకొని స్టాక్స్లో బై సెల్ చేద్దాం అనుకుంటే ఇబ్బంది అనమాట. తొందరపడద్దు. ఒకప్పుడు చెప్పా కదా, దూరదర్శన వాటిలో అలా చూసేవాళ్ళం. దాని తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినాయి వీడియోలు చూసేవాళ్ళు. దాని తర్వాత షార్ట్స్
చూడటం నేర్చుకున్నారు. ఇప్పుడు జనాలు ఏంటంటే తమ్నెయిల్లో చూస్తున్నారు, ఏం చూడలే. ఇంకా తమ్నెయిల్తో ఇక బైస్ వెళ్ళాక దాన్ని తెలిసేయడం ఎరగదీయటమే. సో చూడండి, మీరు ఏ న్యూస్ అప్డేట్తో సోషల్ మీడియా వచ్చేలో న్యూస్ అప్డేట్తో మీరు మనీ సంపాదించుకోవడం అనేది కళ్ళే. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ కూడా హెచ్డిఎఫ్సి తిరగమాతేసింది చివరి మూమెంట్లో. అది కంటిన్యూ అయితే కనుక డౌన్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ 45,303 వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో నేనేమి ఆ టార్గెట్ ఇవ్వట్లేదు. కన్ఫర్మేషన్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను, ఎక్కడ దాకా చేయాలి ఏంటి అనేది. సో ఇప్పుడు మాట్లాడుకునేవి సో ఏదో రఫ్గా మాట్లాడుకోవాలి, మీరు వీడియో చూడాలి కాబట్టి చూస్తూ ఉండే. ఇంట్రాడేకి మీరు ఏ యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా మీకు ఇంట్రాడేకి సపోర్ట్ చేయలేదు, వాటితో మీరు ట్రేడ్ చేయలేరు. సో మీరు అది జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడే ఆపర్చునిటీస్ వస్తాయి. అలాంటప్పుడు నేను పోస్ట్ చేస్తాను, నాకు అదేం లేదు. సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారని నా ఫీలింగ్. అందుకని ఉన్న వాళ్ళకి న్యాయం ఎలా చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఆలోచిస్తూ ఉంటాను. అందుకే డేర్గా ఇచ్చేస్తాను ఏదన్నా వ్యూ ఉంటే. చూడండి ఫ్రెండ్స్, మరి చివరిగా స్టాక్ మార్కెట్ కొంప కొల్లేరు, పోర్ట్ఫోలియో పులిహార అవుతుందా అంటే చూడండి ఫ్రెండ్స్, పోర్ట్ఫోలియో పులిహార అవనండి, పరవాణం అవనండి, ఏమీ కాదు, చద్దాన్నం అవనండి. ఇన్వెస్ట్మెంట్కి నిఫ్టీ మూవ్స్తో సంబంధం లేదు. నిఫ్టీ 50% డిస్కౌంట్ అయినా కూడా ఇన్వెస్ట్మెంట్ నుంచి విత్డ్రా చేయాల్సిన అవసరం లేదు. అందుకనే స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ కూడా 10 to 20 years అవసరం లేని మనీనే పెట్టమంటారు. ఎందుకంటే ఇవాళ కాకపోవచ్చు, ఏదో ఒక ఇయర్ ఏదో ఒక మంత్ వస్తూనే ఉంటుంది. సో చాలామంది ఏంటంటే బై చేస్తారు, ఇన్ని మంత్స్కో తెలియదు, ఇన్ని రోజులకో తెలియదు, టార్గెట్ ఏంటో తెలియదు, కథ ఏంటో తెలియదు. సో ట్రేడింగ్ చేస్తున్నారో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో తెలియదు. అది ట్రేడింగ్ అంటే షార్ట్ టర్మ్లో చేసేది కాబట్టి దానికి మార్కెట్లో థింగ్స్ మూవ్మెంట్స్ అది ఇంపార్టెంట్, అవి చూస్తాం. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే స్టాక్ని మనం ఓన్ చేసుకుంటాం, మన ప్రాపర్టీ, మన మెట్ట పొలం లాంటిది. ఎప్పుడో మన తాతల నుంచి వచ్చిన ఆస్తులను ఎలా అయితే మనం కాపాడుకుంటామో అలాంటివి అనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి మీరు ఎలాంటి హెడ్డింగ్లు చూసినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అవసరం లేని మనీ మాత్రమే పెట్టండి. అవసరం ఉన్న మనీ పెట్టుంటే కనుక ఎవరన్నా మీ పోర్ట్ఫోలియోస్ మన డీమ్యాట్ గ్రూప్లో ఫాలో అవుతా చక్కగా పోర్ట్ఫోలియోస్ ప్రాఫిట్లో ఉంటే ఒక 20% 30% మీ అవసరానికి తగ్గట్టుగా అమ్ముకునే సమయం అయితే ఇదే. మీకు అవసరమైతే, అవసరం లేకపోతే అదే పడిపోద్ది. పోర్ట్ఫోలియో 40% పడితే ఏమైంది, మళ్ళీ అయ్యే పెరుగుతూ ఉంటాయి. కాదే 1-2 సంవత్సరాలు ఆలస్యం అవుతాయి ఒక్కోసారి. సో 21, 22, 23లో లాగా పడంగానే మళ్ళీ రివర్స్ ర్యాలీ అవ్వాలని ఏమి ఉండదు స్టాక్ మార్కెట్లో. కొన్నిసార్లు 2-3 years కూడా స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ లేని ఇయర్స్ కూడా ఉంటాయి. కానీ ఓవరాల్గా 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో మనకైతే గ్రోత్ కనిపిస్తుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అంటే మినిమం ఏంటంటే 6 to 7 years. అలా కాదు అంటే కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే కనుక సజెస్టబుల్ చేయను అనమాట. అలా కాకపోతే ఎప్పుడైనా కూడా మీకు భయమే. పడ్డప్పుడల్లా సోషల్ మీడియాలో 4 రోజులు పడిపోగానే భయపెడతా ఉంటారు. మీరు కూడా హెడ్డింగ్లు పెట్టారు కదా అంటే మరి హెడ్డింగ్లు పెడితేనే కదా భయపడే వాళ్ళు చూసేది, వాళ్ళకి మనం ధైర్యం ఇచ్చేది, అదనమాట. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేశారు ఇక్కడ దాకా మీరు వింటున్నారంటే. సో మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. బై ఫ్రెండ్స్, గుడ్ డే.